So, hi Ishwar, Hi, sir. how are you? Fine, sir. What about you, sir? Good, I'm good. Thanks for that. And first of all, congratulations. Thank you, sir. I'm really happy that so మంచి కంపెనీలో సో మీ డ్రీమ్ అంటే లైక్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ జాబ్ కొట్టాలి అన్న నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినది. Fulfilled, sir. అయిందా? Successfully completed, sir. ఓకే. అంటే మీ ఓన్గా అంటే మీ జాబ్ మీ ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా తెచ్చుకున్నందుకు హ్యాపీగా అనిపిస్తుందా? చాలా హ్యాపీ, సార్. ఆల్సో మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, సార్. ఓకే. నైస్. సో చాలా అంటే కంపారిటివ్ వాట్ ఐ కెన్ సే దట్ మీ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్లోకి వెళ్ళి అవును, ఎక్కడికెక్కడికో వెళ్ళి మళ్ళీ సేమ్ స్ట్రీమ్కి అకౌంటింగ్కి రావాలని చెప్పి అవును, సార్. ఎస్ఐ కోసం ప్రిపేర్ అయ్యావు, కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ గ్రూప్స్ కూడా ప్రిపేర్ గ్రూప్స్కి ప్రిపేర్ అయినావు. సో అంటే ఏమనిపించింది అసలు ఎందుకోసం? అంటే నాకు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో డిగ్రీ, ఆ తర్వాత నాకు గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, సార్. ఆ ఉద్దేశంతోటి నేను ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్‌గా కొన్ని మిస్టేక్స్ వల్ల నేను జాబ్‌లో మిస్ అయింది. మెరిట్‌లో పోయింది, సార్. ఓకే. ఆ తర్వాత మా బ్రదరు త్రూ ద్వారా నేను ఎస్‌వికి వచ్చాను, సార్. ఓకే. అంటే ఫస్ట్ మా అంకుల్ వచ్చారు, ఆడప్ శశిధర్ అని. ఓకే. తర్వాత ఎగ్జాక్ట్లీ 8-9 ఇయర్స్ ఆ! బ్యాక్. 2018లో, సార్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. 18 తర్వాత మీ మా బ్రదర్ మా వచ్చారు. బ్రదర్ వచ్చిండు, సార్. ఆ తర్వాత నేను రావడానికి చాలా టైం టైం పట్టింది, సార్. టైం అవును. పట్టింది. లేకపోతే 2 ఇయర్స్ ఎందుకంటే బిఫోరే నేను సెపరేట్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. అవును. అన్‌ఫార్చునేట్‌లీ అది సక్సెస్‌ఫుల్ కాకపోవడం వల్ల ఇటు వచ్చాను. ఓకే. బట్ ఇప్పుడైతే సాటిస్ఫై కదా? సాటిస్ఫైడ్, సార్. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఫస్ట్ కెరియర్ మనం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ యెస్, కదా. సార్. ఎందుకంటే మనకు నచ్చిన దాంట్లో మనం స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పిన జాబ్‌లతో పోలిస్తే మన దాంట్లో కూడా చాలా లక్షలు అవును. సంపాదించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఇనీషియల్‌గా నీకు ఆపర్చునిటీ రావడానికి మేబీ టైం పట్టొచ్చు. కానీ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ మంచిగా మీరు కష్టపడితే గనక డెఫినెట్‌గా గ్రో అవ్వచ్చు. ఇంకా సో సక్సెస్ అయినావు అని మీ ఫ్రెండ్స్‌కి లేకపోతే మీ పేరెంట్స్‌కి చెప్పినప్పుడు నీకు ఎట్లా హ్యాపీ అనిపించింది? మా ఫ్యామిలీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, సార్. అవునా? ఎందుకంటే మా అబ్బాయికి ఒక ఉద్యోగం వచ్చింది అని వాళ్ళకొక అతని కాళ్ళ మీద అతను నిలబడ్డాడని ఒక ధీమా వచ్చింది, సార్. ఉంటది కదా వాళ్ళకి కూడా. అవును. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎందుకంటే ఎవరి కెరియర్ సెట్ కావాల్సిన టైం ఇది. సో జాబ్ అనేది ఎట్లంటే మళ్ళీ మనం చదువుకున్న దాంట్లో మనం జాబ్ చేసుకోవడం అది చాలా important. సాటిస్ఫాక్షన్ వేరే ఉంటది. అంతే కదా. ఇప్పుడు వేరే ఏదో నీకు జాబ్ అంటే పెద్ద విషయం కాదు. ఎళ్ళిన అవును, దాంట్లో సార్. వెళ్ళిపోవచ్చు. కానీ మనం చదువుకున్న దాంట్లో మనం జాబ్ రావడం వల్ల ప్లస్ ఒక 2-3 మంత్స్ నువ్వు కష్టపడి చదువుకొని దాన్ని అక్కడ ప్రూవ్ చేసుకొని సో అవును, సార్. జాబ్ తెచ్చుకోవడం అంటే దట్ ఈస్ వెరీ గుడ్. ఫైన్. సో ఇక్కడ ట్రైనింగ్ మేము ఇచ్చిన గైడెన్స్ మా మోటివేషన్ ఏమైనా యూజ్ అయిందా? నాకైతే చాలా యూజ్ అయింది, సార్. నాకు ఫస్ట్ వచ్చినప్పుడు కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చెప్పకపోయేది, సార్. నేను అంటే స్టేజ్ ఫియర్ ఉండేది చాలా ఎక్కువ. అలీ అబీ సార్ కమ్యూనికేషన్ గానీ, వరుణ్ సార్ హెచ్ఆర్ క్లాసెస్ కానివ్వండి, అకౌంటింగ్ అయితే మొత్తం నాకు ఇక్కడ క్లాస్ విని డైరెక్ట్ పోయేది. ఒక 1 అవర్ చదువుకునేది అంతే. మైండ్‌లో ఫిక్స్ అయిపోయేది. ఓకే. ప్రవీణ్ సార్ ఎస్ఏపి, టెక్నికల్ స్కిల్స్ గానీ, కొండారెడ్డి సార్ ఎంట్రీస్ అయితే చాలా ఉపయోగపడ్డాయి, సార్ నాకైతే. నైస్. ఎంట్రీస్ బాగా యూజ్ చాలా ఉపయోగపడ్డాయి, సార్. ఎక్కడికి పోయినా ఎంట్రీస్ లేనిది అసలు ఇంటర్వ్యూ ఉండదు, సార్. అది చాలా మంది బయటి వాళ్ళకి అవును, తెలియదు. సార్. గుడ్. మంచిగా చేసుకో ఈశ్వర్. సార్, ఓకే. ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా ఆల్వేస్ వి ఆర్ దేర్. థాంక్ సో యూ, సార్. డూ యువర్ బెస్ట్. కెరియర్‌లో మంచిగా ఎదగాలి. థాంక్ యూ. ఓకేనా? నా హార్ట్‌ఫుల్ బ్లెస్సింగ్స్. థాంక్ యూ.